ఆకలితో ఉన్న గణేశుడు కుబేరుడిని కూడా తినాలనుకున్నాడు. అది మీకు తెలుసా? తన ధనాన్ని అందరికీ చూపించుకోవాలి అని విందు భోజనం ఏర్పాటు చేసి మొత్తం దేవతలందరినీ పిలవడం మొదలుపెట్టాడు. ఈ శివుడికి కూడా నా ధనాన్ని చూపించాలి అని కైలాసానికి వెళ్ళి పిలుస్తాడు. కాని శివుడికి కుబేరుడి గర్వం అర్థమవుతుంది. అందుకే గణేశుడిని పంపిస్తాడు. గణేశుడు రాగానే కుబేరుడు తన ధనాన్ని చూపిస్తుంటే, ఇది నాకు ఎందుకు, ముందు భోజనం పెట్టు అని అంటాడు. గణేశుడు ముందు రకరకాల తిండి పదార్థములు పెడుతూనే ఉంటారు. గణేశుడు తింటూనే ఉంటాడు. ఎన్నిసార్లు పెట్టినా ఇక చాలు అనకుండా తింటూనే ఉంటాడు. కొంతసేపటికే వంటగది మొత్తం ఖాళీ అయిపోతుంది. అది విని కంటికి కనబడినవన్నీ తినడం మొదలు పెట్టేస్తూ ఉంటాడు. ఓ కుబేరా, నా ఆకలి ఇంకా తీరలేదు, నా ఆకలి నువ్వు తీర్చకపోతే నిన్ను కూడా తినేస్తా అని బెదిరిస్తాడు. అప్పుడు కుబేరుడు భయపడుతూ సహాయం కోసం శివుడి దగ్గరికి వెళ్ళగా పార్వతీదేవి వచ్చి, నీ గర్వాన్ని వదిలి ప్రేమతో ఈ అన్నం ముద్ది ఇవ్వు అని అంటుంది. కుబేరుడు తను చేసిన తప్పుని గ్రహించి గణేశుడి దగ్గరికి వెళ్ళి, ఈ అన్నం ముద్ది తిను గణేశ అని ప్రేమతో అంటాడు. అది తినగానే అబ్బా కడుపు నిండిపోయింది అని శాంతించి, ఇది ముందే ఇవ్వచ్చు కదా కుబేరా అని నవ్వుతూ మూషికడి మీద కైలాసానికి వెళ్ళిపోతాడు.